ఆధ్యాత్మిక బోధనలు ప్రధానంగా ఆ క్రియాయోగా అనేది ప్రపంచం మొత్తం ఇంకా లహరి మహాశయ కానీ వ్యక్తివసరి కానీ వేరే ఎవ్వరూ అందించినంత ఎక్కువ స్థాయిలో ఎక్కువ మందికి యోగానంద గారు అందించారు. అదంతా మరి ఆ లహరి మహాశయ ముందే చెప్పిన లహరి మహాశయ ఆ వాక్కు, అలానే ఆ సాధువు అదృశ్య సాధువు వచ్చి చెప్పిన వాక్కు, ఆ రెండు వల్లనే ఆ రక్షరేకు, అలానే యోగానంద గారు జీవితం మొత్తం ఆ విధంగానే జరగటం. ఇదంతా ఒక ఆర్డర్లో చూస్తే ఆ అద్భుతాలు అన్నీ తప్పకుండా నమ్మవలసినవిగా అవుతాయి అన్నమాట. ఇలాంటి చదివినప్పుడు అలా అర్థం చేసుకొని తప్పకుండా నమ్మిన వాళ్ళే అపనమ్మకం లేకుండా ఏ సాధనలైనా చేయగలుగుతారు. నేను అడిగింది ఒక అమ్మాయి, అంటే కొత్తగా సాధన ఆధ్యాత్మిక దారిలో కొత్తగా కాబట్టి అద్భుతాలు అనేవి నిజంగా ఉంటాయా, జరుగుతాయా అని. మరి ఇలాంటివి అద్భుతాలే అవి ఎప్పుడే కాదు, ఎప్పటికీ బయటపడకుండా ఎంతోమందికైనా జరుగుతూనే ఉంటాయి.